కవితకు కవిత రాసిన లేఖపై డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డితో కవితకు వ్యాపార సంబంధాలున్నాయని ఆరోపణ. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం. ఆయిల్ లీకేజీ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్ధారణ. దేశంలో మళ్లీ కరోనా అలజడి. పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు. మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. నేడు తగ్గింపు టికెట్ ధరలు విడుదల చేసిన మెట్రో ఎల్&టీ సంస్థ. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసినట్లుగా ప్రచారంలో ఉన్న ఓ లేఖ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ లేఖ వ్యవహారంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ తీవ్ర స్థాయిలో స్పందించారు. అసలు కవితే ఈ లేఖ రాశారా లేక ఆమె పేరుతో వేరే వాళ్లు దీన్ని బయటకు వదిలారా అనే అనుమానాలున్నాయని ఆమె అన్నారు. ఈ లేఖ విడుదల వెనుక కాంగ్రెస్ పార్టీ పాత్ర కూడా ఉండొచ్చని డీకే అరుణ అనుమానం వ్యక్తం చేశారు. లేఖ ద్వారా తలపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఉద్దేశపూర్వకంగా రాజకీయాల కోసమే ఈ లేఖను రాసిందా? అసలు లేఖ ఆమె రాసిన లేఖనా కాదా? లేక ఇంకెవరన్నా విధమైన రాజకీయమైనటువంటి ఎత్తుగడ చేసిండ్రా? ఇప్పటిదాకా వాళ్ళ నుంచి ఏం రెస్పాన్స్ వచ్చినట్లేదు. లేఖ రాసిందని కానీ రాయలేదని కానీ, అది నాది అవునని కానీ నాది కాదని కానీ, ఎక్కడ కూడా నిన్నటి నుంచి తిరుగుతాం చక్కలు కొడుతూ ఉంది కానీ మరి ఎక్కడ నుంచి వచ్చినట్లేదు. బట్ దీన్ని బట్టి చూస్తే అసలు ఆ లేఖలో అసలు ఉద్దేశం ఏంది? లేఖ రాయడంలో ఉద్దేశం ఏంది? తండ్రిని కలవలేనటువంటి తండ్రి కలవనిస్తలేడా? తండ్రి ఆమెను రాణిస్తలేడా? ఎందుకోసం లేఖ రాసింది? వాళ్ళ కుటుంబం మధ్యలో ఉన్నటువంటి తగాదాల ఈ లేఖ ఏమన్నా కారణమా? డైరెక్ట్గా కూర్చొని డిస్కషన్ చేసుకోవచ్చు. తండ్రి కూతుళ్ళు లేఖలో ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది కేవలం ఒక పొలిటికల్గా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రజల లోపల రోజు రోజుకు డౌన్ అయిపోతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఈరోజు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఆల్టర్నేటివ్ ఓన్లీ బీజేపీ అనేటటువంటి చూస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి చేసిన ఎత్తుగడ కూడా కావచ్చు. ఇది గతంలో ఇట్లాంటి ఎత్తుగడనే చేసిండు వాళ్ళు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేటటువంటి ప్రచారంతోన కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల లోపల ఆ యొక్క మెసేజ్ని పెద్ద ఎత్తున జొప్పించింది. బట్ ఇప్పుడు కూడా ప్రధానంగా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే ప్రచారం జరుగుతుంది కొన్నాళ్ళ నుంచి. కానీ ఇప్పుడు కవిత లేఖ రాసిన తర్వాత ఆ రెండు కేసీఆర్ కావచ్చు, ఇటు కేంద్రంలో మోడీ కావచ్చు, మధ్యలో ఒప్పందం ఉంది అనేది ఒక బలం అయితే చేకూరుస్తున్నటువంటి అంశం ఉంది. అది దానిపైన కూడా బలంగా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఎత్తుగడ చేసి ఉండొచ్చు. బీజేపీని వీకెండ్ చేయాలి, తెలంగాణలో అడ్డుకునే పరిస్థితి లేదు బీజేపీ పార్టీని. తెలంగాణలో బీజేపీ పార్టీ చాలా వేగంగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎట్లనైనా బీజేపీని నిలువరించాలి అంటే, ఆపాలనంటే ఏదో రకమైనటువంటి డ్రామా చేయాలి. ఈ డ్రామాలో కాంగ్రెస్ పార్టీ వీళ్ళంతా కలిసి కూడా ఇటువంటి లేఖ ఇట్లాంటి డ్రామాలకు ఇది కొత్త ఏం కాదు. భారతీయ జనతా పార్టీని ఎప్పటికప్పుడు అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నాలు, బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఇవేం కొత్త కాదు. ఈ లేఖ ద్వారా కూడా ఒక డ్రామా ఆడిండొచ్చు వాళ్ళు. భారతీయ జనతా పార్టీ మళ్ళీ బీఆర్ఎస్ కలుస్తుందేమో అనుమానం ఒక కూతురు వ్యక్తం చేయడం అంటే ఒక అనుమానం అంటే అంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు ఇక్కడ? అంటే వాళ్ళ లోపల ఆ అవసరం ఏమొచ్చింది అంటే రాజకీయం ఎత్తుగడని ఇదంతా కూడా పొలిటికల్గా బీఆర్ఎస్ కాంగ్రెస్ లోపల ఉండి కొంచెం ఎత్తుగడలే ఈ యొక్క లేఖ అని అనుకుంటున్నా. లేఖ రిలీజ్ ఎట్లయింది బయటికి? తండ్రికి లేఖ రాసిన ఆమె తండ్రికి రాసింది, తండ్రి దగ్గరికి లేఖ పోవాలి, మధ్యలోకి బయటికి ఎట్లా వచ్చింది? అది తండ్రి కూతుల మధ్యలో అంటే తండ్రికి ఆ లేఖ కూడా తండ్రికి పోక బయట తీసుకొచ్చిండ్రా లేక ఉద్దేశపూర్వకంగానే ఎవరో రాసి రిలీజ్ చేసిండ్రా? దీని
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. బాపులపాడు మండలంలో వెలుగు చూసిన నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసుకు సంబంధించి ఆయన్ను విచారించే నిమిత్తం కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఉదయం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని అదుపులోకి తీసుకుని కంకిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం 2 రోజుల కస్టడీకి అనుమతి మంజూరు చేసింది. దీంతో అధికారులు ఆయన్ను కంకిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. గన్నవరంలో ఒక పిల్ల సైకో ఉన్నాడు. కబద్దారు గుర్తుపెట్టుకోండి. వైసీపీ అధినేత జగన్ పై వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మద్యం కేసులో తాను నిర్దోషినని చెబుతున్న జగన్ తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలా తప్పుంటే ఉరితీయండి అని ధైర్యంగా ఎందుకు ప్రకటించడం లేదని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఏ విచారణకైనా సిద్ధమని చెప్పలేని పరిస్థితుల్లోనే జగన్ ఉన్నారని షర్మిల ఆరోపించారు. మీరు నిజంగా నిర్దోషి అయితే మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారిలా నా తప్పుంటే నన్ను ఉరితీయండి అని ఎందుకు చెప్పలేకపోతున్నారు అని ప్రశ్నించారు. వ్యత్యాసం ఒకటే, నీకు నోరు పెద్దది, జగన్మోహన్ రెడ్డికి నోరు చిన్నది. నువ్వు అబద్ధాన్ని నిజం చేసి నమ్మించగలుగుతావు. జగన్మోహన్ రెడ్డి నిజాన్ని కూడా నమ్మించలేని పరిస్థితుల్లో ఉన్నాడు. 10 సార్లు చెప్పుకోలేడు పాపం. ఆయన ఏమైనా మాట్లాడితే మనం మంచి చేస్తాము, ప్రజలు గుర్తిస్తారు, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. మధ్యలో చంద్రబాబు నాయుడు ఉండేవాడు కనుక్కోలేను పాపం. మధ్యలో ఇంకొకడు ఉన్నాడు. పైన దేవుడు ఉంటే కింద ప్రజలు ఉంటే మధ్యలో బాబు ఉన్నాడు. నందిని పందిని నందిని చేసేవాడు. అది మా జగన్ తెలియక మేమందరం శంఖన ఆగిపోయినాం. మా జగన్ మంచితనం వల్లనే మేము ఇట్లా అయిపోయినాం. మేము మా జగనే కన్నా చంద్రబాబు నాయుడు మాదిరి షెడ్యూడ్ ఏంటి, ఇట్లా అబద్ధాలు చెప్పగలిగిన మనిషి ఏంటి, సంస్కరణ దిశ కాకుండా ప్రజల యొక్క వ్యసనాన్ని బలహీనతను ఆసరాగా చేసుకునేవాడేంటి, పవర్ కోసం డబ్బు కోసమే ప్రాకులాడేవాడేంటి. మేము మళ్ళీ పవర్లో ఉండింది ఈరోజు వేధింపులకు మేము గురి అయ్యేటోళ్ళం కాదు. 100% చెప్పగలుగుతానా. జగన్ మంచితనమే, జగన్ ప్రజాహితం కోరడమే, జగన్ సంస్కరణపై ప్రయాణం చేయడమే. నాడు నేడు మన బడి సంస్కరణ కాదా? సచివాలయాల సంస్కరణ కాదా? గ్రామ వాలంటరీ వ్యవస్థ కాదా? రైతు భరోసా కేంద్రాలతో రైతులకు సలహాలు ఇచ్చి ఎరువులు మందులు ఊళ్ళల్లో పల్లెల్లో పంచినేది సంస్కరణ కాదా? ఇంటింటికి డాక్టర్లు పంపించినాడు సంస్కరణ కాదా? నీకు కావాల్సిన బర్త్ డెత్ సర్టిఫికేట్ ఎంఆర్ దగ్గర దొరకాల్సినవి నీ ఇంటికి వచ్చి ఇచ్చినారు సంస్కరణ కాదా? ఆరోగ్యశ్రీలో వేల జబ్బులను సమకూర్చినాడు సంస్కరణ కాదా? స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు, సెంట్రల్ సిలబస్ తీసుకొచ్చినాడు, డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చినాడు, వైద్య పరీక్షలు చేయించినాడు సంస్కరణ కాదా? సంస్కరణకు మారుపేరు జగన్. మార్పు తీసుకొచ్చేదానికి కంకణబద్ధుడైన వాడు జగన్. చంద్రబాబు నాయుడు పాత చింతకాయ పంచడి, అదే రోట్లు వేసి దంచి అదే తిన్నట్టే అదే పరిపాలన చేతగాలే, ప్రజలను మెప్పించలే, ఇచ్చిన హామీలు నెరవేర్చలే. 6 పథకాలను అమలుపరచలేని చంద్రబాబు నాయుడు 60 కేసులు పెట్టగలిగినాడు, 60 మందిని జైలు పంపించగలిగినాడు. ఇచ్చిన 6 పథకాలను అమలుపరచడానికి చేతగాలే ఆయనకు, కానీ 60 మందిని జైలు పంపించినాడు. ఇప్పటికీ
ఇంకా 4 ఏళ్ళు ఉంది, ఇంకా 600 మందిని పంపిస్తాడు. ఈ 6 పథకాలు మటుకు అట్టే ఉంటాయి, అవి మటుకు జరగవు. డైవర్షన్ పాలిటిక్స్, నీ అసమర్థత పరిపాలన కప్పిపుచ్చుకునేదానికి ఏదో ఒకటి తెరపైకి తీసుకురావాలా, ఏదో ఒకటి అవినీతి తీసుకురావాలా, ఎవరినో ఒకరిని జైలుకి పంపాలా, కక్ష సాధించుకోవాలా. 24 గంటలు ఇదే తతంగమే ఈ రాష్ట్రంలో ఏం తప్ప మరొకటైతే ఈ రాష్ట్రంలో జరుగుతుండే దాఖలాలైతే నాకు తెలిసి. లిక్కర్ మాఫియా జరిగింది అని మీ మీద ఆరోపణలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు ముఖ్యమంత్రిగా మీరు ఎలా వ్యవహరించాలి? రాజశేఖర్ రెడ్డి గారు అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఎంతో హుందాగా ఆయన మీద ఏదైనా ఆరోపణలు వస్తే మీకు కావాల్సిన ఎంక్వైరీ వేసుకోండి. ఈవెన్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఐ రిమెంబర్ నాన్నగారు ఇది చెప్పారు, రాజశేఖర్ రెడ్డి గారు అన్నారు, మీకు కావాల్సిన ఎంక్వైరీ మీరు వేసుకోండి, సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి, నా తప్పు ఉంటే నన్ను ఉరి తీయండి అని కూడా అన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. నా తప్పు ఉంటే నన్ను ఉరి తీయండి అని కూడా అన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ ఏ తప్పు లేకపోతే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీరు వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళండి, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆన్ రికార్డ్ చెప్పండి, ఏ ఎంక్వైరీ కావాలంటే ఆ ఎంక్వైరీ వేసుకోండి. మీరు సిబిఐని పిలుస్తారా లేకపోతే సిట్టింగ్ జడ్జితో చేపిస్తారా? మీరు ఏ ఎంక్వైరీ కావాలంటే ఆ ఎంక్వైరీ వేసుకోండి, నా తప్పు లేకపోతే నన్ను ఉరి తీయండి అని మీరు అనలేకపోతున్నారు అంటేనే మీరు దోషి అని ప్రజలకు అర్థమవుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాంట్ లోని స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2, SMS 2 విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ దట్టమైన పొగలు అలముకున్నాయి. ప్లాంట్ వర్గాల సమాచారం ప్రకారం SMS 2లోని ఒక పైప్ లైన్ దెబ్బతినడంతో ఆయిల్ లీక్ అయి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాద తీవ్రత, నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాష్ట్రాల ప్రజలకు ఐఎండీ హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి వార్త అందించాయి. రానున్న కొద్ది రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని స్పష్టం చేశాయి. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు, నైరుతి రుతుపవనాల కదలికలే ఈ వర్షాలకు ప్రధాన కారణమని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడనాలు, రుతుపవనాల కదలికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. నాకేం నష్టం ఇంకా 2 నెలలు అయితే మళ్ళీ తుఫాన్ అయిపోయి మొత్తం వర్షాలు చేసి మళ్ళీ జీరోకి వచ్చేది చెప్పి మళ్ళీ వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి ఎవడొస్తారా వాళ్ళు ఎవడ తిరుగుతుంది ఎవడొచ్చినా అది వచ్చేటప్పుడు సపోల్డింగ్ అడుగుతారు సపోల్డింగ్ అడుగుతారు మంచి స్పీడ్ స్టప్ హోల్డింగ్ కడతారు కదా ఇంటికి 10 నిమిషాలు ఇంటికి కడతారు స్టప్ హోల్డింగ్ కట్టేసి బాగా పే చేసుకుంటారు. దానికే 10-15 లక్షలు అవుతుంది. 10 రోజులకి 15 రోజులకి 4 రోజులకి ఇంటికి పెట్టేసి పెయింట్ లేదు.
విస్తారంగా వర్షాలు పడతాయి. దాని ప్రభావంతో 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. భారీ వర్ష సూచన ఉన్న జిల్లాలు వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు. ఈ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా గాలులు 35 నుండి 45 కిలోమీటర్ల వేగంతో, గస్టింగ్ టు 55 కిలోమీటర్ల వేగంతో కోస్తా వెంబడి వీచే అవకాశం ఉంది. ఫిషర్మెన్కి వార్నింగ్స్ ఏం లేవు, కానీ జాగ్రత్తగా ఉండమని వాళ్ళని హెచ్చరిస్తున్నాము. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మీడియా ముందుకు వచ్చి చేసిన ఆరోపణలపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ కు బహిరంగ సవాల్ విసిరారు. ఉర్సా సంస్థకు రూపాయికే భూములు కేటాయించామని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, లేదంటే అబద్దాలు ప్రచారం చేస్తున్న జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ సీఎంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ మాట్లాడిన ప్రతి మాట అబద్దమని, రాష్ట్ర అభివృద్ధిపై ఆయన చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆరోపించారు. టీపీకి కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా. పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా. ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. 56 ఎకరాల 36 సెంట్లు, ఎకరా 50 లక్షలు. 56 ఎకరాల 36 సెంట్లు, ఎకరా 50 లక్షలు ఉర్సాకి ఇచ్చింది. ఒక్క పని చేస్తాం, తమరు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే. తమరు ఎల్హంక్లో విశ్రాంతి తీసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పిపోతారు. ప్రజలు నమ్మించేదానికి మోసం చేస్తారు. మీరు చేసిన విధ్వంసం ఇప్పటికే మర్చిపోలేకపోతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, నేను తమరిని, ఇది కన్నా రూపాయికి ఇచ్చుంటే, ఇడ్లీ వడ రేటుకి ఇచ్చుంటే నేను రాజీనామా చేస్తా. సర్వేపల్లి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి రాజీనామా చేస్తా. తమరు ఎల్హంక నుంచి వచ్చి పులివెందులకు రాజీనామా చేయండి. పులివెందుల ఎమ్మెల్యేగా, నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. ప్రిపేర్ అవుతాం, ప్రజల తీర్పుకు కూడా ప్రిపేర్ అవుతాం. అంటే ఇంత పచ్చి అబద్ధాలు తమరు చెప్తే, తమరు అసలు వ్యవస్థల్ని, 14th ఫైనాన్స్, పంచాయతీల్ని కూడా ముంచేసిన వాళ్ళు మీరు. తమరు 56 ఎకరాల 36 సెంట్లు, ఎకరా 50 లక్షలు. 56 ఎకరాల 36 సెంట్లు, ఎకరా 50 లక్షలు ఉర్సాకి ఇచ్చింది. ఒక్క పని చేస్తాం, తమరు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే. తమరు ఎల్హంక్లో విశ్రాంతి తీసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పిపోతారు. ప్రజలు నమ్మించేదానికి మోసం చేస్తారు. మీరు చేసిన విధ్వంసం ఇప్పటికే మర్చిపోలేకపోతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, నేను తమరిని, ఇది కన్నా రూపాయికి ఇచ్చుంటే, ఇడ్లీ వడ రేటుకి ఇచ్చుంటే నేను రాజీనామా చేస్తా. సర్వేపల్లి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి రాజీనామా చేస్తా. తమరు ఎల్హంక నుంచి వచ్చి పులివెందులకు రాజీనామా చేయండి. పులివెందుల ఎమ్మెల్యేగా, నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. ప్రిపేర్ అవుతాం, ప్రజల తీర్పుకు కూడా ప్రిపేర్ అవుతాం. అంటే ఇంత పచ్చి అబద్ధాలు
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కోవిడ్-19 బాధితుల సంఖ్య క్రమంగా అధికమవుతుండటంతో ఆరోగ్య శాఖ అధికారులు నిఘా పెంచి ముందు జాగ్రత్త చర్యలు ముమ్మరం చేశారు. మహారాష్ట్ర, ముంబై నగరంలోనే మే నెలలో 95 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడు, పుదుచ్చేరిలో 12 కొత్త కేసులు వెలుగు చూశాయి. కర్ణాటకలో 16 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావ్ ధృవీకరించారు. Stazioni subterranee que hay aquí en la హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు L&T మెట్రో యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ ధరలను ఇటీవల పెంచిన L&T సంస్థ సవరించిన ధరలపై తాజాగా 10% తగ్గిస్తున్నట్లు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం మెట్రో ఛార్జీలను సవరణ చేస్తూ L&T మెట్రో రైల్ హైదరాబాద్ ఒక ప్రకటన విడుదల చేసింది. 10% తగ్గించిన తర్వాత మెట్రో ఛార్జీలను L&T మెట్రో ప్రకటించింది. తగ్గిన ఛార్జీలు మే 24వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. కాంగ్రెస్ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఎమ్మెల్సీ కవిత లేఖ ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఏనాడు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వేరు కాదనే విషయం మరోసారి వెలుగులోకి వచ్చిందని కామెంట్ చేశారు. ఆ రెండు పార్టీల వ్యవహారం గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అన్న చదంగా ఉందని ఫైర్ అయ్యారు. బీజేపీ ఎందుకు బీఆర్ఎస్ ప్రశ్నించడం లేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తే రాజకీయం అన్నారని, ఇప్పుడు అదే విషయంలో కేసీఆర్ ను కన్న కూతురురే అడుగుతోంది, ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కవిత చెప్పిందన్నారు. కవిత లేఖకి ఉన్నటువంటి అనుమానము, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు బలీయంగా నిజ నిర్ధారణ జరిగేటువంటి విధంగా ఈరోజు కవిత గారి లేఖ ఉంది. కవిత గారు అడిగిన ప్రశ్ననే కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ లోని కొంతమంది కూడా
ఎందుకు భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకంగా ఉంటా ఉన్నారు? గత 10 సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వారితో స్నేహపూర్వకంగా ఎందుకు ఉన్నారు? ఇది మంచిది కాదు కదా. ఇంత పెద్ద ఎత్తున కేంద్రము రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే కూడా, లేదా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి తప్పులను, అన్యాయాలను ఎందుకు ప్రశ్నిస్తలేరు కేసీఆర్ గారు అని కాంగ్రెస్ అడిగితే రాజకీయం అన్నారు. ఇలా కవిత గారే అడుగుతా ఉన్నారు, దాని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేగాక ప్రజాస్వామ్యానికి అవకాశం లేని పార్టీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. సొంత పార్టీ అధ్యక్షుని కూతురే ఒక సామాన్యుని కార్యకర్తలకు జరుగుతున్న అంశం మీద సామాన్య కార్యకర్తలకు కలవడం లేదు, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు, కార్యకర్తల కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం లేదు. అటువంటి పెద్ద సమావేశం పెట్టినప్పుడు 2001 నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు ఎక్కడ కూడా అవకాశం ఇస్తలేరు. అటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వాలే. మరి మీటింగ్లలో మాట్లాడకపోతే వారికి సంబంధించినటువంటి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలను లేవనెత్తిన అంశాలకు కార్యనిర్వాహక అధ్యక్షుడు కానీ, లేదా పార్టీకి సంబంధించిన ట్రబుల్ షూటర్గా చెప్తున్న హరీష్ రావు గారు కానీ, లేదా స్వయంగా మరి కేసీఆర్ గారైనా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మేమేం కొత్తగా ఆరోపణ చేస్తలేము. ఈరోజు మేము గతంలోనే చెప్పినాం, టీఆర్ఎస్ బీజేపీ వేరువేరు కాదు, రెండు కూడా కలిపి ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అనే మాట అనేక సందర్భాల్లో చెప్పిన దానికి కవిత గారు రాసినటువంటి లేఖ ఆధారము, దానికి సంబంధించినటువంటి ఒక ఎవిడెన్స్ అనే మాట సందర్భంగా మనం చూస్తా ఉన్నాం. నోటీసులు జారీ చేశారు. అనారోగ్య సమస్యలను సాకుగా చూపి అమెరికా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, వెంటనే పాస్పోర్ట్ సీజ్ చేసి ఆయన కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని టీడీపీ కనపర్తి శ్రీనివాసరావు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఎస్పీ గంగాధర్ కోడలి నానిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఆయనపై పెద్ద ఎత్తున కేసులు నమోదైన క్రమంలో దేశం విడిచి వెళ్లకుండా ఎయిర్పోర్టులు, ప్రధాన పోర్టులకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులపై సర్కులర్ జారీ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని హుగ్గెల్లి చౌరస్తాలో బసవేశ్వరుడి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాహుల్ గాంధీ 150 రోజుల పాటు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆ యాత్ర భాగంగానే బసవేశ్వరుడి సూచనల మేరకు కాంగ్రెస్ జనగణనతో కులగణన చేయాలని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. బసవేశ్వరుడి సందేశమే ఇందిరమ్మ రాజ్యానికి సూచిక భావిస్తున్నామన్నారు. వారి సందేశాన్ని తీసుకొని సామాజిక న్యాయం అందిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. మనమందరం కలిసి విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ ఒక స్ఫూర్తిని, సామాజిక న్యాయాన్ని అందించే కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసిన పాదయాత్రలో 150 రోజులు 4000 కిలోమీటర్లు ప్రతిరోజు ప్రజలను కలుస్తూ మమేకమవుతూ ప్రతి సందర్భంలో బసవన్న ఇచ్చిన సూచనలు, బసవేశ్వరుడు ఇచ్చిన ఆదేశాలను వారు ఆ కాలంలోనే సామాజిక న్యాయం చేసి వివిధ సామాజిక వర్గాలకు చట్టసభలలో, ప్రజా నిర్ణయాలలో ఏ విధంగా భాగస్వామ్యం కల్పించిందో వారిని స్ఫూర్తిగా తీసుకొని జనగణనలో కులగణన చెయ్యాలి,
ఇది బసవేశ్వరుడి సందేశం అని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అమలు చేయదలుచుకున్న సామాజిక న్యాయానికి ఆనాడే పునాదులు వేసి ఆ తర్వాత తరాలు జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సరసన బసవేశ్వరుడు నిలబడి ఈరోజు ఈ దేశం యొక్క నిర్మాణానికి వారిచ్చిన సూచనలు, వారి సందేశమే ఈరోజు మన ఇందిరమ్మ రాజ్యానికి, మన ప్రభుత్వ పరిపాలనకు ఒక సూచికగా భావిస్తూ వారి సందేశాన్ని తీసుకొని మన ప్రభుత్వం ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా సామాజిక న్యాయాన్ని ఈరోజు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. నాకు ముఖ్యమంత్రిగా బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ, వారి జయంతి సందర్భంగా కూడా నేను రవీంద్ర భారతిలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం జరిగింది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఉప్పుతల ఎల్లయ్య కుమారుడు హరికృష్ణని ఆయన ఇంట్లో ఉండగా పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. హరికృష్ణ ఆయన తండ్రి ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ నేతల దౌర్జన్యాలను భరించలేక తెలంగాణకు వలస వెళ్లి డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. పోలీసు వాహనంలో కాకుండా స్థానిక టీడీపీ నేతకు చెందిన ప్రైవేట్ కారులో దాచేపల్లి సీఐపీ భాస్కర్ బలవంతంగా అదుపులోకి తీసుకుని దాచేపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. చూపిస్తే చాలుగా